స్నేహితులారా, ఈరోజు నేను మీతో మాట్లాడేది డబ్బు గురించి కాదు, పదవి గురించి కాదు, అదృష్టం గురించి కాదు, నీ జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక విషయంపై. అది నీ నిర్ణయం. 1. నీ పరిస్థితులు నీ శత్రువులు కావు. చాలామంది ఇలా అంటారు, నా ఇంట్లో సపోర్ట్ లేదు, నా దగ్గర డబ్బు లేదు, నా టైం బాగోలేదు. కానీ ఒక నిజం చెప్పనా, నీ పరిస్థితులు నీ శత్రువులు కావు, నీ ఆలోచనలే నీ శత్రువులు. ఒకే పరిస్థితుల్లో ఇద్దరు మనుషులుంటారు. ఒకరు ఏడుస్తారు, మరొకరు ఎదుగుతారు. ఎందుకు? ఆలోచనల తేడా. 2. భయం. కనిపించని జైలు భయం మనల్ని బయట నుండి కాదు, లోపల నుండి బంధిస్తుంది. ఏమవుతుందో? ఓడిపోతే? వాళ్ళేమంటారు? ఈ 3 ప్రశ్నలు లక్షల మంది కలలను చంపేశాయి. ఓడిపోవడం తప్పు కాదు, ప్రయత్నం చేయకపోవడమే తప్పు. నీ భయాన్ని ఎదుర్కో. భయం నీ ముందు చిన్నదైపోతుంది. 3. చిన్న స్టెప్స్, పెద్ద ఫలితాలు. గెలిచేవాళ్లు ఒక్కసారిగా పెద్దవాళ్లు కాలేదు. వాళ్లు ప్రతిరోజూ చిన్నగా ప్రారంభించారు. రోజుకు 1 గంట చదువు, రోజుకొక గంట గంట స్కిల్ నేర్చుకో, రోజుకు 30 నిమిషాలు వ్యాయామం. 1 సంవత్సరం తర్వాత నీ జీవితమే గుర్తుపట్టలేనంతగా మారిపోతుంది. 4. కష్టాలు. శాపమా? శిక్షణ? ఒక కత్తి పదును రావాలంటే రాయిపై రుద్దాలి. అలాగే మనిషి బలంగా మారాలంటే జీవితం పరీక్షించాలి. నువ్వు ఈరోజు ఎదుర్కొంటున్న కష్టం రేపటి నీ బలం. నువ్విప్పుడు పడుతున్న బాధ రేపటి నీ విజయం కథ. 5. నీ మనసులో మాటలు మార్చు. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే నీ మనసులో ఏ మాటలు మాట్లాడుతున్నావు? నేను బలహీనుణ్ణి, నా వల్ల కాదు. ఇలా అనుకుంటే నీ మెదడు కూడా అదే నమ్ముతుంది. ఇక నుంచి ఇలా అనుకో, నేను సాధిస్తాను, నేను నేర్చుకుంటాను, నేను ఆగను. మనసులో గెలిచినవాడు ప్రపంచంలో గెలుస్తాడు. 6. సరైన టైం కోసం వేచి ఉండొద్దు. చాలామంది అంటారు, ఇంకొంచెం టైం వచ్చిన తర్వాత మొదలు పెడతాను. కానీ విను, సరైన టైం అనేది రావడం లేదు, నువ్వే సరైన టైంని సృష్టించాలి. నీ జీవితం ఇప్పుడే మొదలుపెట్టు, చిన్న అడుగైనా సరే. 7. పోలికల జైలులో ఉండొద్దు. సోషల్ మీడియా చూసి వేరొకరి జీవితంతో నీ జీవితాన్ని పోల్చకు. వాళ్ల ప్రయాణం వేరే, నీ ప్రయాణం వేరే. నీ టైం వస్తుంది, నీ విజయం వస్తుంది, కానీ నువ్వు ఆగకపోతేనే. 8. ఓటమి అంటే అంతం కాదు. ఓడిపోయినప్పుడు చాలామంది ఆగిపోతారు. కాని విను, ఓటమి అంటే ముగింపు కాదు, అది ఫీడ్బ్యాక్. ప్రతి ఓటమి నీకొక పాఠం నేర్పుతుంది. ఒకరోజు వెనక్కి చూసి నువ్వే అంటావు, అది లేకపోతే నేను ఇవాళ ఇలా ఉండేదాన్నే కాదు. 9. క్రమశిక్షణ. నిజమైన మోటివేషన్. మోటివేషన్ 2 రోజులు ఉంటుంది, క్రమశిక్షణ జీవితాంతం ఉంటుంది. విజయం కావాలంటే రోజూ పనిచేయాలి. మూడ్డున్నా పనిచేయాలి, మూడ్ లేకపోయినా పనిచేయాలి. అదే విజేతల రహస్యం. 10. నీ విలువ నీకు తెలుసా? నువ్వు ఈ ప్రపంచంలో యూనిక్. నీలాలా ఇంకెవ్వరూ లేరు. నీ ఆలోచనలు, నీ కలలు, నీ ప్రయాణం ప్రత్యేకం. నువ్వు నీమీద నమ్మకం పెట్టుకో, ప్రపంచం తరువాత నమ్ముతుంది. 11. నిర్ణయం తీసుకో. ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. ఇకపై నేను నామీద సందేహం పెట్టుకోను, నా భయాలను ఎదుర్కొంటాను. ఓడిపోయినా మళ్లీ లేస్తాను, నేనాగను. నీ జీవితాన్ని మార్చేది అదృష్టం కాదు, నీ నిర్ణయం. ముగింపు. లేచి నిలబడు. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత నిరాశ వచ్చినా లేచి నిలబడు. నీ కథ ఇంకా ముగియలేదు, నీ విజయం ఇంకా రాలేదు, నీ గోల్స్ ఇంకా ఎదురుచూస్తున్నాయి. ఒకరికొకరి హెల్ప్తో నువ్వు స్పెషల్ మ్యాన్ ఎదురుచూస్తున్నాయి. ఒకరోజు ప్రపంచం నిన్ను చూసి అంటుంది, అతను ఆర్ ఆమె ఆగలేదు, అందుకే గెలిచారు. ఇప్పుడే మొదలుపెట్టు. నీ భవిష్యత్తు నిన్ను ఎదురుచూస్తోంది. ఓం నమ శివాయ.